పంజాబ్ కింగ్స్ అయితే తమ విజయాన్ని ఘనంగా ప్రారంభించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ను 11 పరుగుల తేడాతో ఓడించింది. రన్ విషయంలోకి వస్తే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ 42 బంతుల్లో 97 పరుగులు చేసి అద్భుత ప్రదర్శనతో జట్టును 243 పరుగుల భారీ స్కోర్కి చేర్చాడు. ఇక గుజరాత్ టైటన్స్ కూడా గట్టి పోటీనిచ్చిన చివరి ఓవర్లో పంజాబ్ కింగ్స్ విజయాన్ని సొంతం చేసుకుంది. సాయి సుదర్శన్, జోస్ బట్లర్, రదర్ఫర్డ్ మైదానంలో గట్టిగా పోరాడిన విజయానికి మాత్రం కొంత దూరంగానే నిలిచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కి వచ్చిన పంజాబ్ కింగ్స్ ధూమ్ధామ్గా ఇన్నింగ్స్ని ప్రారంభించింది. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ త్వరగా అవుట్ అయిన డిప్యూటీ ప్లేయర్ ప్రియాన్ షారియా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చి తన అందమైన షాట్లతో స్కోరింగ్ వేగాన్ని పెంచాడు. ఇక పవర్ ప్లేలో 73 పరుగులతో పంజాబ్ ముందంజలో ఉంది. కానీ రషీద్ ఖాన్ తన మాయాజాలంతో 23 బంతుల్లో 47 పరుగులు స్కోర్ చేసిన ప్రియాన్ షారియాని అవుట్ చేసి డగ్అవుట్కు పంపించాడు. ఇక తర్వాత వచ్చిన ఒమర్జయ్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్ ఈ ముగ్గురిని సాయి కిషోర్ వరుసగా అవుట్ చేసి గుజరాత్ను తిరిగి గేమ్లోకి తీసుకొచ్చాడు. అయితే అయ్యర్ తన మ్యాజిక్ చూపించాడు. 27 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన అతడు చివర్లో విరుచుకుపడి 5 ఫోర్లు 9 సిక్సర్లతో 42 బంతుల్లో 97 పరుగులు చేశాడు. శశాంక్ సింగ్ 16 బంతుల్లో 44 పరుగులు చేసి బంతులను బౌండరీలకు పంపుతూ పంజాబ్ కింగ్స్ను 243 భారీ స్కోర్కి చేర్చారు. 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్ గట్టి ఆరంభం ఇచ్చింది. శుభ్మన్ గిల్ 14 బంతుల్లో 33 పరుగులు చేసి పవర్ ప్లేలో దూకుడు ప్రదర్శించాడు. కానీ గ్లెన్ మ్యాక్స్వెల్ అతన్ని అవుట్ చేసి పంజాబ్కు బ్రేక్ త్రూ ఇచ్చాడు. తర్వాత సాయి సుదర్శన్, జోస్ బట్లర్ కలిసి 84 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. సాయి సుదర్శన్ తన 7వ ఐపీఎల్ అర్ధశతకం పూర్తి చేసుకుని 41 బంతుల్లో 74 పరుగులు చేసి జట్టును విజయం దశగా నడిపించాడు. కానీ హర్షదీప్ సింగ్ అతన్ని అవుట్ చేసి పంజాబ్ను మళ్లీ గేమ్లోకి తీసుకొచ్చాడు. ఇక రదర్ఫర్డ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి 97 మీటర్ల భారీ సిక్సర్ను కొట్టాడు. అయితే వైశాఖ్ విజయ్ కుమార్ అద్భుతమైన 17వ ఓవర్ వేసి పంజాబ్ కింగ్స్ను తిరిగి గేమ్లో ఉంచాడు. ఇక గుజరాత్కు చివరి 18 బంతుల్లో 57 పరుగులు అవసరమయ్యాయి. బట్లర్ 33 బంతుల్లో 54 పరుగులు చేసి తన 50 పూర్తి చేసుకున్నాడు. అప్పుడే మార్క్ జన్సన్ అద్భుతమైన యార్కర్తో అతన్ని అవుట్ చేశాడు. చివర్లో రదర్ఫర్డ్ 28 బంతుల్లో 46 పరుగులు చేసి ప్రయత్నించిన పంజాబ్ బౌలర్లు ఒత్తిడిని తట్టుకుని గెలుపును ఖాయం చేశారు. ఇక పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో గెలిచింది. శ్రేయస్ అయ్యర్ 42 బంతుల్లో 97 పరుగులు చేశాడు. శశాంక్ సింగ్ 16 బంతుల్లో 44 పరుగులు చేసి అసాధారణ ఇన్నింగ్స్ ఆడగా వైశాఖ్ విజయ్ కుమార్, మార్క్ జన్సన్ కీలక సమయంలో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శించారు. ఇక ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసుకోగా గుజరాత్కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మ్యాచ్ రివ్యూ అయితే ఇది. ఇక నెక్స్ట్ మ్యాచ్ రివ్యూ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.